చేస్తాన్నాక ఆయన డ్రాంపా పట్ల అనేసరికి నేను ఫోన్ ఎత్తలేదు 2-3 సార్లు ఎత్తపోసారి నేను వచ్చేసరికి ఈయనే ఉంటురాలు ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చితే ఎంఆర్ఓ ఏమనంటే గిట్ట నన్ను 151 ఆయన చేయాలి. నూట 155 నీకు చేయాలి అన్నాడు. ఎంఆర్ఓ ఎన్నిసార్లు వస్తే ఎంఆర్ఓ ఏమంటాడంటే 155 నీకు ఎక్కుతుంది, నీకు ఎక్కిన తర్వాత ఆయన చేస్తా అంటుండు. నేను వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడించిన మా కేశతండ సర్పంచ్ తోటి మాట్లాడిస్తే ఏమన్నాడంటే ఆయన చేస్తా సార్, ఆయన భూమి ఆయన చేస్తాం, ఈయన కన్యాయం చేయను, ఆయన కన్యాయం చేయను అన్నాడు. అన్నాక ఎంత తీసుకురో ఇంకతో నాకు తెలియదు. రెండు డాక్యుమెంట్లు ఒకటేసారి చేస్తున్నాడు. చేస్తాండి నాకు తెలియకుండానే ఆల్రెడీ డాక్యుమెంట్ పంపించిండు, ఆయనకు చేద్దామని పంపించినాక నాకు అక్కడ తెలిసిన పర్సన్ ఉండి నాకు చెప్పిండు. చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే నాకు నా డాక్యుమెంట్ నీ డాక్యుమెంట్ ఒకటేసారి పంపిస్తున్నాడు. అంతకంటే మొదలు రాజమోహన్ యాదయ్య జబ్బు యాదయ్య సర్పంచ్ గారు వారిద్దరు బాగా నా భూమి కట్ చేసి ఎక్కియాలని బాగా ఫోర్సు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు నాకు ఇటు ఉండలేదు, వాడు ఎటో అటు తిరుగుతుండు ఇటు తిరుగుతుండని వాళ్ళు కుట్ర పెట్టుకొని నా భూమి కట్ చేసి చేద్దామని బాగా ట్రై చేస్తున్నారు. దానివల్లనే ఎంఆర్ఓకు ఎంత పైసలు ఇచ్చిరో ఎంత కమిషన్ ఇచ్చిరో తెలియదు. ఎంఆర్ఓ నేను వచ్చినప్పుడేమో ఇట్లా చెప్పిండు, మన మండల అధ్యక్షుడు వచ్చినప్పుడు ఈయన ఈ బాబు చేసిన తర్వాతనే చేస్తున్నాడు. తర్వాత నాకు తెలియకుండానే ఆర్డీఓ ఆఫీస్కి పంపించిండు. ఇప్పుడు నేను ఇలా వస్తే నీదేంది అని అడుగుతుండు, నీదే బాధ ఏందని అడుగుతుండు. నేను ఎవరికి చెప్పుకోలేక నేను సూసైడ్ చేసుకుందామని సిద్ధంగా అయిపోయినా. దీనికి కారణము రాజమోహన్ యాదవ్, జబ్బు యాదవ్, పిల్లి యాదవ్. ఎంఆర్ఓ ఏం పేరు నాకు తెలియదు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ఆర్ఐ వాళ్ళందరూ సంబంధించిన మేడం కూడా, ఆ మేడం ఒకసారి 151 అన్నది, 155 అన్నది. ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళందరూ. నాకు తెలియదు. నా భూమి నా కట్టు కాకుండా 1 ఎకరం 2 ఎకరాల 4 గుంటలు మా అమ్మగారు కొంటే ఎకరం అమ్మినాం. ఎకరం 4 గుంటలు ఉంది నా పేరు మీద. ఆ ఎకరంకు 4 గుంటలు కట్టు కాకుండా ఒకవేళ ఆయనకు పోవాలంటే నాకు అయిన తర్వాతనే ఆయనకు పోవాలి. ఒకవేళ ఆయనకు పోయిందానికి అవసరం లేదు. నా ఎకరం 4 ఉంది, నా పాస్ బుక్ ఉంది, కొత్త బుక్ ఉంది, పాత బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళ కారణం ఎంఆర్ఓ మెయిన్ కారణం. నేను తర్వాత సర్పంచ్ రాజమౌళి యాదవ్ వీళ్ళే సాక్ష్యాలు దించుకి కారణం వాళ్ళే. పిల్లి లచ్చమ్మ 2013లో పిల్లి యాదయ్యకు 151 12 గుంటల భూమి అమ్మడం జరిగింది. 156లో 28 గుంటల భూమి అమ్మడం జరిగింది. పిల్లి యాదయ్యకు 2013లో 156 సర్వే నెంబర్లో 28 గుంటల భూమి పాస్బుక్లో ఎక్కడం జరిగింది. అయితే 151లో అతను పిల్లి లచ్చమ్మకు 24 గుంటల భూమి ఉన్నది. ఆ 24 గుంటల భూమిలో 12 గుంటలు మాత్రమే అమ్మడం జరిగింది. ఆ అమ్మిన దాంట్లో ఇతనికి పిల్లి యాదయ్యకు 4 గుంటలు మాత్రమే పట్ట మార్పు జరగడం జరిగింది. అయితే ఇంకెనిమిది గుంటలు అనేది మైనస్ కాలేదు. ఆయనకు 12 గుంటలు 24 గుంటలకు వెళ్ళి 12 గుంటలు మైనస్ కాగా ఆయనకు 12 గుంటలే ఉండాలి రికార్డు ప్రకారంగా. కాకపోతే 20 గుంటలు అనేది నమ్మదే ఉన్నది. అయితే పిల్లి యాదయ్య అనేది పెండింగ్ మోడేషన్ కింద అప్లై చేసుకున్నాడు. ఆయన మిస్సింగ్ సర్వే నెంబర్ కింద అప్లై చేసుకున్నాడు. నాకు 8 గుంటలు 12 గుంటలు నేను కొనుగోలు చేసినా నాకు 4 గుంటలు మాత్రమే ఎక్కింది, ఇంకెనిమిది గుంటలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.